వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ప్రస్తుతం సినిమాలు కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఎవరైనా సరే ఒక సినిమా తీయాలంటే ఓటీటీ వచ్చిన తర్వాత నుంచి మాట్లాడుతున్నాను నేను. అంటే థియేట్రికల్ రన్తో పాటు మనం ఓటీటీకి అమ్ముకోవచ్చు, అలాగే శాటిలైట్ బిజినెస్ ఉంటుంది. ఈ మూడు రకాల ఈవెన్ డబ్బింగ్ ఒకవేళ పాన్ ఇండియా సినిమా కాకపోతే కేవలం తెలుగులో మాత్రమే సినిమా రిలీజ్ అయితే దానికి హిందీ డబ్బింగ్లు కూడా మనకి అవి కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా మనకి ఆదాయ మార్గాలు ఉన్నాయి అనే ధైర్యంతో సినిమాలు తీస్తూ వచ్చారు ఈ 4 ఏళ్ల నుంచి కూడా. అయితే ప్రస్తుతం చూస్తే అటు ఓటీటీ మార్కెట్ అలాగే శాటిలైట్ మార్కెట్ కూడా డౌన్ అయింది. దాంతో చాలా సినిమాలు ఈవెన్ దేవర లాంటి థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నట్టు ఆ దేవర సినిమా కూడా ప్రస్తుతం శాటిలైట్ బిజినెస్ కాక ఇబ్బంది పడుతూ ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏంటి దేవర సినిమా కూడా శాటిలైట్ కావట్లేదా, ఏం జరుగుతూ ఉంది అని అందరూ కూడా నిర్మాతలందరూ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. తాము సినిమాలు తీయాలా వద్దా, ఏంటి థియేటర్లు కేవలం ఒక థియేటర్కల్ బిజినెస్ని నమ్ముకుంటే అయ్యే పనులు కాదా ఈ రోజులు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పాలి. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు. రామసత్యనారాయణ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. ఏంటి నిజమేనా, ఏంటి దేవరకి శాటిలైట్ బిజినెస్ కాలేదని చెప్పేసి వినిపిస్తుంది. అలాగే చాలా సినిమాలు ఈవెన్ ఓటీటీ కూడా కాక అంటే ఏదైతే మనం ఈ మధ్య చూసాం మనం దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తీసిన సినిమా ఒక 40 కోట్లతో థియేట్రికల్ వాల్యూతో రిలీజ్ అయింది. మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ఓటీటీ శాటిలైట్ బిజినెస్ ద్వారా అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ లాంటి సినిమా గురించి అనుకోండి, దాని విషయమే నేను ఇప్పుడు మాట్లాడాను అనుకుందాం. సో అలా ఉంది పరిస్థితి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా శాటిలైట్ బిజినెస్ కావట్లేదు. అవి కూడా వీడు చెప్పిన నిర్మాతలు చెప్తున్న రేట్లు ఇవ్వడానికి సందేహిస్తూ ఉన్నాయి, ముందుకు రావట్లేదు. వాళ్ళు వేరే చాలా తక్కువ కోట్ చేస్తున్నారని చెప్పేసి శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అలాగే ఓటీటీ వాళ్ళు కూడా అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ముఖ్యంగా సినిమాలు 3 రకాలు సార్. అంటే 40 కోట్ల పైన అంటే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్ల సినిమాలని ఒక రేంజ్ చేసుకోండి. ఒక పెద్ద హీరో కానీ పెద్ద డైరెక్టర్ కానీ ఉన్నది. అలాగే తర్వాత ఈ 40 నుంచి ఒక 10 కోట్ల రేంజ్ రెండో గ్రేడ్ వేసుకోండి. అంటే గ్రేడ్ గురించి చెప్పట్ల, రెండో రకం అనుకోండి. ఈ 10 కోట్ల ఒక సినిమాలని 3 రకం అనుకోండి. ఇంకా ₹1 కోటి 2 కోట్ల సినిమాలన్నీ కూడా 4 రకం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు చెప్పిన 1 గ్రేడు 100 కోట్ల 200 కోట్ల సినిమాలకి 99% ఏదో బిజినెస్ జరుగుతుందండి. శాటిలైట్, డిజిటల్, ఓటీటీ అని జరుగుతున్నాయి. బిజినెస్ కూడా జరుగుతుంది. ఇంకా ఫ్లాప్ హిట్ అనేది డిపెండ్ ఆన్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా, వేరే విషయం. ఇంకా రెండో గ్రేడ్ సినిమాకి వస్తే మీకు ఎగ్జాంపుల్ కాదు, నేను సినిమా పేర్లు కూడా చెప్తాను. మొన్న విశ్వం అనే సినిమా రిలీజ్ అయిందండి. విశ్వం ఓకే. ఎవరు హీరో? గోపిచంద్, సీను వైట్ల డైరెక్టర్. నాకు తెలిసి ఆ సినిమా 44 కోట్లు బడ్జెట్ అండి. ఓకే. ఆ సినిమా థియేటర్కి ఒక 10 కోట్లకి అమ్మారు. లక్కీగా ఓ బైరు ఎవరో వచ్చి చదవాడ శ్రీనివాసరావు గారిని ఆయన వచ్చి 10 కోట్లు కొన్నారు లక్కీగా. థియేటర్కల్ టోటల్గా అన్ని లాంగ్వేజ్లోని థియేటర్కల్ రేట్స్ కొన్నారు 10 కోట్లకి. అంటే లక్కీగా కొన్నారు అది. అంతకుముందు గోపిచంద్ సినిమా ఏది కూడా 10 కోట్లు కొనలేదు. అంతకుముందు సీను వైట్ లాంటి డైరెక్టర్ సినిమాలు ఏది కూడా కొనలేదు. ఇది కొన్నారు, లక్కీగా కొన్నారు. అది పక్కన పెడితే ఆ సినిమాకి 44 కోట్లు అయితే ఇంక 34 కోట్లు రావాలండి దాంట్లో. దానికి ఆ సినిమాకి ఓటీటీ అమ్మలేదు కాదు, ఓటీటీ కొనలా, శాటిలైట్ కొనలా. ఏమండి డబ్బింగ్ రేట్స్ అంటే వీళ్ళు చెప్పిన రేట్లు కొనలేదా, లేకపోతే అసలు ఎవరు ముందుకు రాలేదా? కొనలేదండి. ఏం జరిగినా ఒకటి, వాళ్ళు యాక్షన్ అయిందా, మీరు నన్ను గుద్దారు నేను మిమ్మల్ని గుద్దాను కదా, అమ్మలేదు, మొత్తానికి అమ్మలేదు. ఏమంటే 3 ఏంటంటే హిందీ శాటిలైట్, హిందీ డబ్బింగ్ రేట్స్ అయినాయి. అది 13 కోట్లకి నాకు తెలిసి అయ్యి ఉంటుంది. అంటే 13 23 కోట్లు అయిందండి. సుమారుగా ఇంకా 20 కోట్ల రూపాయలు ఆ సినిమా మీద బిజినెస్ అవ్వలేదు. రావాల్సి ఉంది. సినిమా ఫెయిల్ అయింది తెలుసు జనానికి. ఈ 20 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం జరిగింది, ఎవరికి? నిర్మాతలుకి చేరలేదు. అది నష్టం జరిగింది. ఇంకోటి ఈ ఓటీటీ ఏం చేశారంటే వాళ్ళు పే ఫర్ యూ కానీ వీళ్ళే సొంతంగా పెట్టుకున్నారు. మీకు చాలామంది తెలియవలసిన విషయం ఏంటంటే అమెజాన్లో కొనేస్తారు, నెట్ఫ్లిక్స్లో కొనేస్తారని కళ్ళకంటున్నారు. అవన్నీ అబద్ధాలండి, ట్రాష్. నేను చెప్పేది ఏంటి, గోపిచంద్ విశ్వం సినిమా పేరు ఎందుకు చెప్తున్నానంటే అది ఎంతో కొంత సినిమా గ్లామర్ సినిమా. పెద్ద కంపెనీ పీపుల్స్ మీడియా వాళ్ళు తీశారు. ఓ సీను వైట్ లాంటి ఇటు డైరెక్టర్, ఓ గోపిచంద్ లాంటి ఒక మంచి హీరో అన్ని సమపాళ్ళలో ఉన్న మంచి సినిమాకి ఎవరు కొనకపోతే చిన్న సినిమాలు ఎవరు కొనరు. ఇంకా ఈ సినిమాకి వీళ్ళు ఏం చేశారంటే ఓన్గా
వాళ్ళు అమెజాన్లో పెట్టుకున్నారండి. ఉమ్. అమెజాన్లో ఏం చేస్తారంటే 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి అవుట్లెట్ కొంటారు, సినిమా నచ్చితే అవును, ముందే బిగినింగ్ దాని మీద వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళ అండర్ ప్రొడక్షన్ కొనేస్తారండి. అలా చాలా సినిమాలు కొన్నారు. కొనలేదంటే కనుక వాళ్ళు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఐఎండిబి ఎంత వచ్చింది, లేదంటే మన బుక్ మై షో రేటింగ్ ఎంత వచ్చింది చూసి దాన్ని బట్టి షేరింగ్ వేస్తారు. 50-50 లేదా 60-40 మాడుకుని వేస్తారండి. అది కూడా కాకపోతే, దానికి కూడా అర్హత లేకపోతే కనుక మూడో పద్ధతి ఏంటంటే పే ఫర్ వ్యూ అని ఒక ఎంత వ్యూస్ వచ్చాయో రెంట్ వ్యూస్ అన్నమాట. రెంట్కి అంటే 99 రూపాయలు మనం టికెట్ పెడితే ఆ టికెట్ 90 రూపాయలు ఎవరో చూస్తే దాంట్లో 10% వాళ్ళు తీసుకుని మిగతా డబ్బు మన నిర్మాతకి ఇస్తారు. ఇది మూడో రేంజ్ అండి. అంటే అట్లా వేసుకున్నారు. ఇది అలా వేసుకోలేదు, 2 రకాలు వేసుకున్నారు. ఏది విశ్వం సినిమా? ఓకే, అంటే షేరింగ్ వేసుకున్నారు. ఆ సినిమాకి ఐఎన్డిబిలు అన్నీ వచ్చినాయి కాబట్టి వేసుకున్నారండి. అది కూడా నాకు తెలిసి పెద్దగా అమౌంట్ వచ్చి ఉండదు. అది ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు, ప్రొడ్యూసర్కి వాళ్ళకి తప్ప మాకు తెలియదు. కానీ రాలేదు, ఖచ్చితంగా రాలేదు. ఇది అలాంటప్పుడు ఈ పెద్ద సినిమాలు కొన్నప్పుడు చిన్న సినిమాలు ఎందుకుంటారు? అలాగే కోటరాంకృష్ణ గారు అమ్మాయి ఒక సినిమా తీశారు, నేను మీకు బాగా తెలుసు అనే సినిమా, బాగా కావాల్సిన వాడిని అనే సినిమా. ఆ సినిమా కూడా ఇలాగే వీళ్ళు షేరింగ్ చేసుకున్నారు తప్ప కొనలేదు. మామూలుగా ఆ కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ మా టీవీ వాళ్ళు కొనేవారండి. ఈ సినిమా కూడా మా టీవీ వాళ్ళు కొన్నారని, ఓ రేట్ అవుట్రేట్ అయిపోయిందని అనుకున్నారు అప్పట్లో రిలీజ్ ముందు. లాస్ట్ మినిట్లో అవ్వాల ఆ సినిమా. ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ సినిమా సాటర్డే అవ్వాల. పూర్వం ఒకప్పుడు 2014 వరకు కూడా ప్రతి సినిమా సాటర్డే కొనేవారండి. అది ₹1,00,000 కాడి నుంచి 50 లక్షల వరకు, ₹1,00,00,000 కొనేవారు. అది 2015 తర్వాత నుంచి వాళ్ళు శాటిలైట్ కొనడం మానేశారు. ఇదివరకు కాంపిటీషన్ ఉండేది. ఈటీవీలో రేటు ఇస్తే మా టీవీలో రేటు, మా టీవీ జీటీవీలో రేటు, ఇలా జెమినీలో రేటు ఇచ్చేవారు. ఆ కాంపిటీషన్ అంత పోయి వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు. ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెనకడుగుతున్నారు. ఎక్కువ మంది అక్కడ చూసేస్తున్నారు, ఏముంటుందని. అది అందుకని అన్ని టీఆర్పీలు అన్ని పడిపోయినాయి. టీఆర్పీలు పడిపోయినాయి. వాళ్ళకి యాడ్స్ కూడా తగ్గిపోయినాయండి. ఛానల్స్ అన్ని బతికేది యాడ్స్ మీద కదా. వాళ్ళు టీవీ సినిమాల్లో వచ్చే యాడ్స్కి ఇవ్వడం కంటే సీరియల్స్కి వచ్చే యాడ్కి ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. దానికి టీఆర్పీ బాగుందని ఆ ఉద్దేశంతో సినిమాలు కొనడం మానేశారు. శాటిలైట్ ఈవేళ లాస్ట్ ఇయర్ 220 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో నా దేశం 70 సినిమాలు శాటిలైట్ కొన్నారండి. 150 సినిమాలు శాటిలైట్ కొనలేదు, అసలు కొనలేదు. 150 సినిమాలు అసలు అట్లా కొనలేదు. ఒక 100 సినిమాలు ఓటీటీ కొని ఉంటారు. అంటే కొంటమా, షేరింగ్ చేయడమా, ఏదో జరుగుంటుంది. ఇంకో 100 సినిమాలు అలా ఆగిపోయిన ఉన్నాయి. నేను చెప్పేది సుమారుగా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 50% ఆగిపోయినాయండి. ఇప్పుడు మీరు ఎందాక చెప్పారు కదా, సినిమా తీసేవాడికి ఇదివరకు మాకు హుషారుగా ఉన్న టైంలో 4 ఆదాయాలు వచ్చేది. ఒకటి శాటిలైట్ మెయిన్, అంటే మేము ₹1,00,00,000 పెట్టి సినిమా తీస్తే అప్పట్లో జెమినీ వాళ్ళకి 50 లక్షలు కొనేవారు. అంటే 50% మాకు అక్కడ దాని మీద సేఫ్ అయ్యేవాళ్ళం. ఓ 30 lakhs ఎంతో మేము థియేటర్లు బిజినెస్ చేసుకునేవాళ్ళం. మిగతా ₹20 లక్షలు హిందీ డబ్బింగ్ అను, తమిళ డబ్బింగ్ అను, మలయాళం డబ్బింగ్ అను ఉండేది. అప్పుడు ఓటీటీ లేదు, లేదు యూట్యూబ్ రేట్స్ ఉండేవి. ఇలా సేఫ్ అయ్యేవాళ్ళం మేము. ఇటు ప్లాఫ్ 10% అటుగా ఉండేదండి. అది ఎప్పుడైతే ఓటీటీలు వచ్చినాయో మీరు అన్నట్టు శాటిలైట్ పూర్తిగా డిమాలిష్ అయిపోయింది. ఓకే, ఎవరైనా పాడు చేయడం కాదు, వాళ్ళు కొంట మానేశారు, వాళ్ళు ఫండ్స్ లేక అయిపోయింది. ఇప్పుడు ఓటీటీ వల్ల ఎంతో కొంత ఆదాయం వచ్చేది మొన్నటిదాకా. ఈ 2021-22 వరకు వాళ్ళు కొన్నారు. ఆ పాండమిక్ టైంలో, ఎందుకంటే అప్పుడు జనాలకు వేరే ఆప్షన్, కరోనా టైంలో ఆహా వాళ్ళు బాగా కొన్నారు. అప్పుడు ఆహా కూడా సూపర్ హిట్ అయింది కదా. ఆహా తర్వాత జీ కొన్నారు, తర్వాత ఏమో ఏంటి మన ఇవి వచ్చినాయి కదండి, నెట్ఫ్లిక్స్, తర్వాత అమెజాన్ వాళ్ళు కొనేవారు. అలాగనే ప్రైవేట్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే చిన్న చిన్న ఛానల్స్, లోకల్ ఛానల్స్, వాళ్ళు కూడా ఎంతో కొనేవారండి. ఇప్పుడు 100% ఎవడు ఏది కొంటలా. మీరు చాలా మంచి సినిమా, ఇది పెద్ద సినిమా, గొప్ప సినిమా అంటే కొంటున్నారు తప్ప మిగతా జస్ట్ యావరేజ్ సినిమాలన్నీ కూడా కొనలేదండి. ఎందాక చెప్పిన విశ్వం లాంటి సినిమా కూడా కొనలేదు. ఇప్పుడు దానివల్ల ఏంటంటే నిర్మాతకు వచ్చే శాటిలైట్ ఆదాయం పోయింది, థియేటర్లు ఆదాయం మొత్తం పోయింది. మొత్తం పోయింది థియేటర్ ఆదాయం. ఇదివరకు ప్రతి సినిమాకి ఎంతో కొంత డబ్బు వచ్చేది మాకు. ఇప్పుడు ఎందుకు పోయిందంటే ఓటీటీలో సినిమా వచ్చేద్దే, ఎందుకు థియేటర్కి వెళ్ళడం? దానికి కారణం ఏంటి? టికెట్ రేట్లు పెరగడం వల్ల ఒకటి కారణం, రెండు ఓటీటీలో వచ్చేస్తుందని చూడటం వల్ల కారణంతో థియేటర్ ఫ్లాష్ అవుట్ రావడం. 4 వారాలు కనుక ఓపి పెడితే వచ్చేస్తుంది అని చెప్పేసి కొన్ని సినిమాలు 2 వారాలకు వచ్చినాయి కదండి, కొన్ని అయితే 2వ వారం. అవును, అంటే థియేటర్లో ఆడిన సినిమాలు 2వ వారానికి వచ్చేసింది. రెండోది అయిపోయింది. మూడోది ఇంకేంటి, మనకి డబ్బింగ్ ఉందండి. ఇదివరకు హిందీ డబ్బింగ్ నెంబర్ 1గా కొనేవారు. 4 ఫైట్లు 4 ఉంటే చిన్న సినిమా కూడా కొనేవారు. ఇప్పుడు టోటల్గా హిందీ సినిమా కూడా బాగా మార్కెట్ పడిపోయింది. ఒక రేంజ్ సినిమాలు అంటే గోపిచంద్ సినిమా కొంటున్నారు, లేదా బెల్లంకొండ శ్రీనివాస సినిమా కొంటున్నారు. అవి 15 కోట్లు కొంటున్నారు సినిమా, 10-15 కోట్లు కొంటున్నారు సినిమాలు. వాళ్ళకి అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అలా తప్ప మిగతా ఇంకా నెక్స్ట్ హీరోలు ఎవరికి కూడా హిందీ డబ్బింగ్ మార్కెట్ పెద్దగా లేదు. ఏదో 1,50 లక్షలు ఉంది తప్ప. ఇకపోతే తమిళ డబ్బింగ్, మలయాళం, కన్నడ కొత్తగా వచ్చినాయి. ఈ వీటికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కొంటున్నారు తప్ప అబ్నార్మల్ రేట్లు కొంటలేదు. అంటే మీరు 2 కోట్లు, 3 కోట్ల సినిమా తీస్తే మీకు ₹1,00,00,000 కూడా ఏ పక్క నుంచి ఆదాయం వచ్చే మార్గం కనపట్లేదు. కాబట్టి సినిమా ఎందుకు తీయాలి అని మానంటోళ్ళు
మించి కూర్చున్నాం. మీలాంటి కొత్త వాళ్ళు వస్తున్నారు, ప్రవాహం కొట్టుకుపోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ప్రవాహం కొట్టుకుపోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ప్రవాహం కొట్టుకుపోతున్నారు. కొత్త వాళ్ళు రాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? అవుట్ అంతే. ఇండస్ట్రీ బతికేది కొత్త వాళ్ళ మీద అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పూరి జగన్నాథ్ గారు అన్నారు, సినిమా ఇండస్ట్రీ బతికేది ఫ్లాప్ సినిమాలు తీసేవాళ్ళ మీద, కొత్త వాళ్ళ మీద బతుకుతున్నారని. నిజంగా అది 100% నిజం. అది ఇప్పుడు మీలాంటి నాలుగు ఏమో తెలిసిన వాళ్ళు ఏమో ఏమి చెయ్యం, తెలియని వస్తాడు ఏదో సినిమా చేస్తాడు, 10 మందికి 10 సమర్పించుకుని వెళ్ళిపోతారు. మా రాంగోపాలం గారు ఒకసారి అనేవాడు, డబ్బు పోయిందంటే ఏంటో, ఎక్కడ పోద్దయ్యా, నీ జోబులు ఉన్న డబ్బు ఈ జోబులకు వచ్చింది, ఈ జోబులు డబ్బు ఆ జోబులకు వెళ్ళింది తప్ప డబ్బు ఎక్కడ పోదో అంతే అన్నాడు. ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు తప్ప డబ్బు ఏం పోదు అన్నారు. అంటే నీ దగ్గర ఇప్పుడు నువ్వు 2 కోట్లు పెడుతున్నావు అంటే ఆ 2 కోట్లు ఇండస్ట్రీలో ఉంటుంది కదా, ఎవరో ఒక కెమెరామెన్ చేసే వాళ్ళ దగ్గరికే ఉంటుంది, అందరు తింటున్నారు. మరి మీ జోబులు డబ్బు పెట్టేవాడు అయిపోతున్నాడు కదా, ఇంకో సినిమా తీయకుండా పోతున్నాడు. అవును. మాకు ప్రతి నెల 50 మంది ప్రొడ్యూసర్లు వస్తున్నారండి ఇది ఛాంబర్కి, కొత్త ప్రొడ్యూసర్లు. దానికి కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టారు మన దిల్ రాజు గారు హయాం వచ్చినప్పటి నుంచి. అంతమంది పెట్టేవాళ్ళు అంటే 1-to-1 మాట్లాడుకోవడం. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే దిల్ రాజు గారు వచ్చిన తర్వాత అందరినీ ఈ నెల 22వ తారీఖు వరకు ఎంతమంది వచ్చారో అప్లికేషన్లు అన్ని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి అందరికీ ఒక చిన్న క్లాస్ లాగా కౌన్సిలింగ్. ఏంటి ఇక్కడ మీరు ఎందుకు సినిమా తీయడానికి వచ్చారు ఫస్ట్ పాయింట్ అంటే, నేనైతే మా అబ్బాయిని హీరో చేద్దామని వచ్చారు అన్నాడు. ఓకే, నువ్వు ఎందుకు వచ్చావా అంటే, డబ్బు తీసి సంపాదించమని వచ్చాను అన్నాడు. ఇటు కొడతాను ఒకడు, ఇప్పుడేమో కథ ముఖ్యమైన కథ దగ్గర కథ ఉందండి నేను ఒకడు. ఇలా రకరకాల జనాలు చెప్తున్నారు. దామోదర్ ప్రసాద్ గారు దాని మీద చాలా అవేర్నెస్గా మీటింగ్లు పెడుతున్నారు. ఓకే, నేను కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వల్ల ఎవడైనా ఒక్కడైనా సినిమా తీయడం మానేస్తాడేమో అని, మానేస్తాడేమని చూస్తున్నాం. ఎవరు మాటలా అంటే డిస్కరేజ్ చేస్తున్నాం. డిస్కరేజ్ కాదు, నిజం చెప్తున్నాం. నిజం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, బాబు నువ్వు మీ అబ్బాయిని హీరో చేస్తా కొత్తే రా, తప్పులేదు. ఎందుకంటే నీ స్వార్థం ఉంది కాబట్టి. అయితే మీ తమ్ముడు డైరెక్ట్ చేద్దాం అనుకుంటే రా, తప్పులేదు. కానీ నువ్వు సినిమా తీసి ఆ హీరో పెట్టి హీరోయిన్ పెట్టి సినిమా తీసి డబ్బు సంపాదించాలంటే జరగదు. ఇది వాస్తవం. ఇదిగో ఈ సినిమా రిలీజ్ అయింది, పే చేయలేదు, ఈ సినిమా రిలీజ్ అయింది, పే చేయలేదు. ఈ నిజాలు నీకు చెప్తున్నాం. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకో, మేమే నీకు జాయిన్ చేసుకున్నట్లేదు ఏమంటలా. మళ్ళీ రేపు పొద్దున నేను మోసపోయాను, మోసం చేసింది తప్పు. ఇండస్ట్రీలో వచ్చేవాళ్ళు ఇల్లు వెళ్తుంటారు. అది ఇండస్ట్రీ ఫరెవర్, మన కోసం కాదు కదా అది. అయితే నువ్వు మా ఫిలిం ఛాంబర్లో మా మెంబర్గా చేరుతున్నావు అంటే మా కుటుంబ సభ్యుడివి, నీకు హాని కలగకుండా ఉండాలని నేను చెప్తున్నాను మేము. తర్వాత ఈ అగ్రిమెంట్స్ బెటర్ దాన్ ఆర్గ్యుమెంట్స్. అంటే ప్రతి ఊడు వచ్చి ఏంటంటే 1 లక్ష ఇస్తున్నాను, ఆడు అబద్ధం ఆడుతున్నాడు అంటే కుదరదు. ప్రతిదీ అగ్రిమెంట్ చేసుకోండి. అగ్రిమెంట్ ఏం ఇబ్బంది వస్తే మా ఛాంబర్ రండి, మేము పిలిపించి అడుగుతాం, అంతే తప్ప ఏం కాదు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఛాంబర్ ఏం హెల్ప్ చేస్తుంది అవన్నీ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, 4 కోట్ల రూపాయల లోపు సినిమా తీస్తే కనుక 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫెడరేషన్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంటే 1000 రూపాయలు లైట్ మ్యాన్ అనుకోండి, మీరు చిన్న సినిమా తీస్తున్నాను అప్లికేషన్ పెడితే అది నిజంగా చిన్న సినిమా అయితే మీకు 850కి చేస్తున్నారు. ఆ ఫెసిలిటీ దిల్ రాజు గారి హయాం ముందు నుంచి ఉంది, ఛాంబర్ అమలు జరుపుతున్నారు. దాన్ని మనం అప్లికేట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఛాంబర్ని మోసం చేద్దామని 10 కోట్ల సినిమా తీసి 4 కోట్లని అబద్ధం ఆడితే ఒప్పుకోరు, తెలిసిపోద్ది. కాబట్టి ఇలాగ హెల్ప్ చేస్తున్నారు. అంటే ఒక అవేర్నెస్ చేయడానికి వస్తున్నట్టు కొత్త నిర్మాతల్లో కంకణం కట్టున్నాం. వాళ్ళకి ఏంటి వాస్తవాలు తెలియజేయడం కోసం, వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది పెట్టుకున్నారు. అయితే ఏంటంటే మీరు అందరూ తెలియని వాళ్ళు కదండి, వాళ్ళు ఏమంటారంటే మా తెలిసిన అంటాడు. ఇప్పుడు మేము చెప్పినాక అంతే వినేసి ఫోన్లో గెలుపుకుని తర్వాత బయటికి వెళ్ళి మా తెలిసిన అంటే మేము ఆడి తెలియక అలా ఫ్లాప్ తీసాడు, నీ చూడండి ఇటు తీస్తాను అంటాడు. తెలియక ఫెయిల్ అయ్యాడు, నీ చూడండి ఫేస్ బురదలోనే కాలేస్తుంటారు. మేము చెప్తే వాళ్ళు వింటారు కదా. అయినా మేము మా డ్యూటీ ప్రకారం మేము చెప్తున్నాం.